జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాబు షూరిటీ భవిష్యత్తు మోసం గ్యారంటీ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని రూపొందించాడు. మరి ఈ కార్యక్రమం రాయచోట్లో ఈరోజు తీసుకోవడం, మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు, మరి ముఖ్యంగా నియోజకవర్గ నేతలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, పార్టీ పదవులు, పాత్రికేయులకు, మొత్తంగా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు ఇది చాలా ముఖ్యమైన మీటింగ్. ఈరోజు ఒక సంవత్సరం పాటు ప్రజలు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత మన నేత జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయాల్సిన అవసరం ఆసన్నమైంది, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఆసన్నమైంది అని చెప్పి భావించి మరి పిలుపునిచ్చి ఈరోజు అన్ని కార్యక్రమాల్లో కూడా అన్నిట్లో కూడా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో ప్రతిపక్ష పాత్ర పూర్తి స్థాయిలో పోషించే మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు మన నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు, ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను ఆయన గౌరవప్రదంగా స్వీకరించి ఈరోజు ప్రజల పక్షాన పోరాడే దానికోసం సమాయత్తమయ్యారు. మీ అందరి మద్దతు కూడా ఈ సందర్భంగా ఆయన కోరే ప్రయత్నం ఒక పక్క చేస్తూ, మరి ముఖ్యంగా మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఈ రాష్ట్రంలో గడచిన ఎన్నో సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు పనిచేసిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన హామీలను మర్చిపోయిన పరిస్థితులు లేవు అని చెప్పి మీ అందరి దృష్టికి కూడా తెస్తున్నాను. ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్పనిచ్చి ఆయన ఒక్కడే ఈరోజు మిగిలిపోయినాడు. చరిత్రలో ఆయనకు 4 సార్లు అవకాశం ఇచ్చినా చరిత్ర ఆయన్ను ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఇటువంటి మోసగాడు, ఇటువంటి ముఖ్యమంత్రి మనకి ఇంకా దొరకడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి, సంజీవ్ రెడ్డి గారి కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల్లో హామీలు ఇచ్చి మర్చిపోలే. ఎన్టీ రామారావుతో సహా ఆయన ఇచ్చిన హామీలను అమలు జరిపాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అదే ఆయనకు భగవద్గీత, అదే ఆయనకు ఖురాన్, అదే ఆయనకు బైబిల్ అని చెప్పి ఒక భావనతో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందించే ప్రయత్నం ఆయన చేశాడు. ఆయన బ్రహ్మాండమైన పరిపాలన ఇస్తే ఆ పరిపాలనను చూసి భయపడిపోయిన చంద్రబాబు నాయుడు ఇది ఇంకా సాధ్యం కాదు, మనం గెలవాలంటే ఏదో ఒక కుట్ర పన్నాల్సిందే, ఈ కుట్రలో చాలా మందిని భాగస్వాములు చేస్తే తప్పనించి మనకు రిజల్ట్ రాదు అనే ఉద్దేశంతో ఒక కూటాన్ని ఏర్పాటు చేశాడు. నరేంద్ర మోడీని కలుపుకున్నాడు. నరేంద్ర మోడీని 18-19 సంవత్సరాల్లో ఏమేమి తిట్టాడో మనందరికీ బాగా తెలుసు. భయంకరంగా నరేంద్ర మోడీని తిట్టిన వ్యక్తి ఎవరన్నా ఈ భారతదేశంలో ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఆయనే ఈరోజు ఆయన పొగుడుతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా తిట్టిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ మళ్ళా పొగడ్డం మొదలు పెట్టినాడు. ఈ అవకాశం ఎందుకంటే కూటమి ఏర్పాటు చేయాలి కాబట్టి. మరి ముఖ్యంగా ఈయన ఇచ్చిన సూపర్ 6 హామీలు ఒకసారి చూస్తే, లోకేష్ మన ఒక ఇంటర్వ్యూ చూసినాను నేను, లోకేష్ ఎన్నికల ముందు పాత్రికేయులు అడిగినారు, నేషనల్ మీడియా అడిగింది, మన స్థానికంగా ఉండే మీడియా కూడా అడిగింది, మీరు ఇన్ని హామీలు ఇచ్చారే, ఇన్ని లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డిని ఏమని మీరు అన్నారు, మీరు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుంది, ఇంకొక శ్రీలంక అవుతుంది, ఇంకొకటి అవుతుంది అని చెప్పి దుష్ప్రచారం చేశారే, ఈ రోజు మీరు చేస్తున్నది ఏంది అని అడిగితే, అయ్యా మేము లెక్క కట్టాం, బ్రహ్మాండంగా మా దగ్గర లెక్కలున్నాయి,
మేము మటుకు అందించగలమని చెప్తాడు. ఈరోజు 1 సంవత్సరం పాటు ఆయన పంగనామాలు పెట్టి ఆ తండ్రి కంటే ఇంకా ఘనమైన కొడుకు పుట్టాడు మన రాష్ట్రంలో మనకు నాయకత్వం వహించేదానికి. ఈయన ఎన్ని హామీలు ఇచ్చినాడో ఆయనకే గుర్తులేదు. పాదయాత్ర పేరుతో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినారు, ఇంకోరు పాదయాత్ర చేసినారు, నేను కూడా పాదయాత్ర చేస్తేనే నాయకుడిని అవుతాను అని చెప్పి ఒక ఆలోచనతో పాదయాత్రకు బయలుదేరి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు ఒక పక్క అబద్ధాలు చెప్పని వర్గం ఏమన్నా ఉంటే మీరే ఒకసారి ఆలోచన చేయండి. యువత మీటింగ్ అని పెడతాడు, 20 లక్షల ఉద్యోగాలు అంటాడు, ఇంకా ఏంటేంటి చెప్పినాడు, నిరుద్యోగ వృత్తి అంటాడు, మహిళలను పెట్టినాడు, మీకు 1500 రూపాయలు నెల ఇస్తా అంటాడు. మీరు సగభాగంలో ఉండారు కాబట్టి మీ డాక్రా గ్రూపులు అయితేనే ఇంకోటి అయితేనే ఇవన్నీ పూలపేతం చేస్తా అంటాడు. మైనార్టీలకు మీటింగ్ పెట్టి ఎన్ని అబద్ధాలు కావాలంటే అన్ని అబద్ధాలు చెప్పినాడు. రైతులకు విపరీతంగా చెప్పినాడు. రైతులకైతే చీనీ తోటల వాళ్ళని పిలిచి మాట్లాడతాడు, సన్నిమ తోటలను పిలిచి మాట్లాడినాడు, జామ చెట్ల వాళ్ళని మాట్లాడినాడు, మామిడి చెట్ల వాళ్ళని మాట్లాడినాడు, టమాటకాయల వాళ్ళని మాట్లాడినాడు. ఇంతమందిని మాట్లాడి ప్రతి ఒక్కరికి ఒక హామీ ఇచ్చేసినాడు. ఈ రకంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ప్రతి ఒక్కరికి కూడా హామీలు ఇస్తూ ఈయన పాదయాత్ర ఒక మోసపు యాత్ర. అది ఈ రాష్ట్రంలో అర్థం చేసుకునే దానికి 1 సంవత్సరం కాలం పట్టింది. ఇది ఈరోజు ప్రజలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మన ముఖ్యమంత్రిని చూస్తూ ఉంటే ఖజానా ఖాళీ కనపడుస్తుంది అంటాడు. అది ఎట్లా కనపడిందో ఏమో. 4 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. వెన్నుపోటు, ఈ వెన్నుపోటు వల్ల ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి అటువంటి ఆలోచన తప్ప నుంచి వేరే ఆలోచనలు వచ్చే అవకాశం ఉందా? ఈ రోజు ఇది ఒక కొత్త అవతారం ఇచ్చినాడో మీ అందరూ గుర్తుపట్టాలి. ఈయన ఒక చంద్రబాబా అయినాడు. ఎట్లా చంద్రబాబా అయినాడు? ఇటీవల కాలంలో మీరు కూడా చూసింటారు. నేను, మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు మేము ముగ్గురు పేద ఇళ్లలో పుట్టాము అంటాడు. ఓయమ్మ బాబా, ఈ రకమైన వేషాలు కూడా మొదలు పెట్టావా నాయన? ఇప్పుడు ఎంతమందిని మోసం చేయాలని ఉండవు? మహాత్మా గాంధీకి ఏమైనా 70,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉందా? డాక్టర్ అంబేద్కర్ గారికి ఏమైనా 50-70,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉందా? ఆయన బిడ్డలు ఏమైనా మంత్రులు కాగలిగినారా? ఆయన బిడ్డలు ఏమైనా ఈరోజు ఒక అరాచక శక్తిగా లేకుంటే డిఫాక్టివ్ చీఫ్ మినిస్టర్ గా ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా పనిచేసినారా? వాళ్ళ ఆఖరికి ఎక్కడే గాని ఎక్కడ కూడా వాళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో భాగం పంచుకునే పరిస్థితుల్లో లేరు. ఈ ప్రజాస్వామ్యాన్ని సాధించి ప్రజలకు అందించి వాళ్ళు పూర్తిగా విషయాన్ని తీసుకోవడమో చనిపోవడమో జరిగింది తప్ప నుంచి ఎక్కడైనా మోసం చేసైనారా? వెనుపోట్ల వల్ల ముఖ్యమంత్రులు అయినారా? ఏమయ్యా బాబా, నువ్వు కొత్త బాబా తయారైనావు, మళ్ళా మోసానికి ఇంకొక కొత్త మోసం ఈరోజు తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. నిన్ను నమ్మినారయ్యా, 4 సార్లు నమ్మినారు. ఎన్నిసార్లు నమ్ముతారు? ఇప్పుడు కొత్త వేషం ఇది. ఎట్టో కాషాయం వేసుకోలే, ఇంకా మొదలు పెడతాడు. అది కూడా కాషాయం వేసుకుంటే బాబా మళ్ళా తయారైతాడు మనకు. అంటే ఈయనకు తెలుసు, బోలే బాబాను, ఆ బాబాను, ఈ బాబాను, చాలా మంది బాబాలను మనం చూసాం. వీళ్ళందరూ ఏ రకంగా మహిళలను మోసం చేసినారు, పురుషులను మోసం చేసినారు, పిల్లలను మోసం చేసినారు. మోసం చేసి 1,000 కోట్ల ఆస్తులు సంపాదించి ఆశ్రమాలు పెట్టుకున్నారు. ఈయన ఇది కొత్త తరం బాబా, పొలిటికల్ బాబా, ఈ రాజకీయ బాబా ఈ రోజు కొత్తగా ఈ భారతదేశంలో ఉద్భవించినాడు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓసారి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతినిత్యము చంద్రబాబు నాయుడు గారిని తీక్ష దృష్టితో మనం చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం చెప్తాడో తెలియదు, ఎంతమందిని మోసం చేస్తాడో తెలియదు. మనమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి మౌత్ పీస్. మన ద్వారానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సందేశం ఈ రోజు ప్రజల్లోకి పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ రోజు ఈ పోరాటం చేస్తూ ఉంటే ఒక పక్క మీ అందరినీ కూడా అప్రమత్తం చేయాలని, మీ అందరి భాగస్వామ్యం తీసుకోవాలని, మీ అందరి వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు, ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలకు కూడా ఒక పేరు ఉంది. ఆయన P4 అని కొత్త తీసుకొచ్చినాడు. మీకు తెలుసా? పబ్లిక్ ప్రైవేట్
పీపుల్స్ పార్టిసిపేషన్ అన్నాడు కదా, ఏంటది? ఏందో అది మనకేమైనా అర్థమైందా? 10 లక్షల బంగారు కుటుంబాలు ఉన్నాయంట. ఈ 10 లక్షల బంగారు కుటుంబాన్ని పైకి తీసుకురావాలంట. భగవంతుడు యుగ యుగాల నుంచి ప్రజలను పుట్టించి దేశంలో వదిలిపెడితే ఏ ఒక్కడు పక్కింటి గురించి కూడా ఆలోచన చేయలేదు. పీక్ తెచ్చి తీసుకొచ్చి ఆడబెట్టి ఇది అమలు జరపాలంటే అవుతుందా? అయితే నీకు ఒక సలహా ఇస్తాడా చంద్రబాబు నాయుడు గారు, నీ 40-50 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నుంచి ఒక 10,000 కోట్లు ఈ B4 కార్యక్రమానికి నువ్వు దానం చేస్తే నిన్ను ఆదర్శంగా తీసుకొని నిజంగా ఇక్కడ ఉన్న సంపన్నులందరూ కూడా ఆయన పక్కింట్లోనో ఆయన ఎదురింట్లోనో వీధి చివరి ఉండే వాళ్ళనో ఎవరినో ఒకరినైనా సరే దత్తత తీసుకొని వాళ్ళు కూడా బాగు చేసేదానికి ముందుకు వస్తారని చెప్పి నీకు ఒక సలహా ఇస్తున్నానయ్యా. నీ కొడుకులు పెట్టి ఈరోజు రాజ్యం వెళ్తుంటావు, మంత్రుల దగ్గర మనుషులను పెట్టి కలెక్షన్ చేస్తుంటావు. ఆ మంత్రులంతా ఈరోజు సమాజం పైన పడినారు. 175 నియోజకవర్గాల్లో కూడా దోపిడీ జరుగుతుంది. ఒక పక్క నువ్వు P4 కాదు అమలు చెప్పేది, A4. ఈరోజు అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అరాచకం ఒక పక్క, అక్రమ వసూళ్ళు ఒక పక్క. ఎక్కడ పడితే అక్కడ ఎవడి దగ్గర ఎవడు ఏ పని చేస్తానే ఆఖరికి చికెన్ కాళ్ళ దగ్గర డబ్బులే, తోపుడు బండ్ల దగ్గర డబ్బులే. ఏమయ్యా ఇంత అరాచకం? ఎప్పుడన్నా చూసినారా ప్రజాస్వామ్యంలో ఇంత దరిద్రమైన పరిపాలన? ఇంత దరిద్రమైన టీం సెలెక్ట్ చేసినాడు. కొత్తగా 80 మంది రౌడీలు గూండాలకు టికెట్లు ఇచ్చినాడు. ఆ 80-90 మంది రౌడీలు గూండాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టినారు. వీళ్ళు మేము పెట్టుబడి పెట్టాం కాబట్టి దోపిడీ చేస్తాము అని చెప్పి మొదలు పెట్టారు. ఏమన్నా అంటే నీ అంత చూస్తాం, కొడతాం, తిడతాం, నరికేస్తాం, కేసులు పెడతాం. నిన్నలేమన్నా నా పైన, శ్రీకాంత్ రెడ్డి పైన, మా సుదర్శన్ రెడ్డి పైన, ఇంకా మా మండలంలో 17 మంది మీద కేసు పెట్టినారు. ఏం కేసు అయ్యా అంటే ఎన్నో టపాకులు పేలినాయంట, ఏదో చిన్నది అయిందంట. ఓకే, కేసులు పెట్టచ్చు. ఆ వ్యక్తి కేసులు పెట్టేదానికి ఆయన ఒకడు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎవరైనా కేసు రిజిస్టర్ చేస్తారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఈ పోలీసు వాళ్లకు విచక్షణ ఉంటే దానిపైన దర్యాప్తు జరపాలా, ఎవరు ఏం చేసినారో అది కనుక్కోవాలా, ఎవరిపైన ఏం సెక్షన్లు పెట్టాలా అని. ఆఖరికి ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ అంటే ఇప్పుడు ఒకరో ఇద్దరు ఎవరినో అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ తయారు చేసింటే బాంబులన్నీ వెళ్తాడని అన్నారు కదా, అటువంటి సెక్షన్ మా పైన. అంటే లోపలికి పోతే 6 నెలలు కూడా బయటికి రాకూడదని, 6 నెలలు అవుతుందో 6 ఏళ్ళు కూడా బయటికి రాకూడదని ఒక కుట్ర అది. అంటే నేను శ్రీకాంత్ రెడ్డి బాంబులు తయారు చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర మానివేయాలి. నీ దాన్ని కూడా ఏం డిపార్ట్మెంట్ తయారు చేసావు వాళ్ళ హాస్టల్లో? ఇదేమన్నా అర్థం ఉండేదే? ఎక్కడైనా ఈ చట్టంలో ఉందా? ఆ జడ్జి నవ్వినాడు. ఇది ఎక్కడదయ్యా? ఇది మా మెజిస్ట్రేట్ వెంకటపల్లిలో చెప్పకూడదు కానీ ఆ వ్యవస్థ ఉంది కాబట్టి ఈ రోజు మనందరం సేఫ్ గా ఈ రోజు బతుకుతున్నాం. తప్పనిచ్చి ఆయన చూసి ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ అంటే వాళ్ళు రాసిన వ్యవహారంలో టపాకులు, వీళ్ళు ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్. మరి ఇదేందయ్యా ఇది? వాడు టపాకులు రాస్తే నువ్వు ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ పెడతావని వెనక్కి కొట్టాడు. నువ్వు మార్చుకో రాబోనాయన నీ మెమో అంటే దేనికైనా తెగించడమే. వాళ్లకు మనిషి దొరికితే ఒక కేసు పెట్టాలా, లోపలేయాలా, మానసికంగా ఇబ్బంది పెట్టాలా అని. మరి నాయన చెప్తే మేము అందరం కూడా ఒకటేసారి జైలు బరో పెడతాం, మేమే వస్తాం, కొన్ని 100 మంది మీరు పేర్లేండి. ఎందుకు ఇదంతా మీకు ఇంత శ్రమ? ఆ పోలీసు వాళ్ళకి ఎందుకు? ఊర్లు తిరిగి మమ్మల్ని ఎంటాడి పట్టుకొచ్చుకోవాల్సిన పనేమొచ్చింది? మేమే వస్తాం, అందరము జైల్లో వచ్చి కూర్చుంటాం, నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఆడ పెట్టు, బ్రహ్మాండంగా మేము కూడా ఆడనే ఉంటాము. మాకు పొద్దుపోతుందిలే నాయన, నీ రాజ్యం నువ్వు ఏలుకో మహానుభావ. ఇంత దరిద్రమైన పాలన ఇంతవరకు ఎప్పుడు లేదు. నేను అందరి 4-5 మంది ముఖ్యమంత్రులు చూసినాను. ఎవరి పరిపాలనలో ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ కూడా పోలే. బ్రహ్మాండంగా అందరూ నిలబెట్టిన పరిస్థితులు. నువ్వు తప్పు చేస్తే ఏదైనా శిక్ష పడి ఉంటుందేమో కానీ ఎక్కడ కూడా దాన్ని ఒక ఇంచు కూడా పరిపాలనలో ఎక్కడ తప్పు చేసిన పాపాన్ని ఏ ముఖ్యమంత్రి పోలే. ఎందుకు నీకు ఈ పరిస్థితులు వచ్చినాయో నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏంది నీవు నీ కొడుకు చెప్పిన అబద్ధాలు
విపరీతమైన అబద్ధాలతో అధికారంలోకి వస్తే వచ్చినాం. ఆఖరికి ప్రజాస్వామ్యంలో ఉన్నామనేది కూడా మర్చిపోయి, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినాం అనేది, ఏ రకంగా ప్రమాణం చేసినాం అనేది కూడా మర్చిపోయి, ఆఖరికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకూడదంటావా? 40% ఉండారయ్యా. మధ్య మరుపు వచ్చిందేమో నీకు. ఈ రోజు 40% మంది వైఎస్ఆర్సీపీకి ఓట్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. 40% మందికి రాష్ట్రంలో నువ్వు శత్రువు అవుతావా? 40% మందికి నువ్వు ఎగగొట్టే ధైర్యము, శక్తి ఉందా నీకు? దమ్ము ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా ఆపు చూస్తా. ఎట్లా ఆపుతావో నువ్వు. నిన్ను బజారుకి ఇడిచి నీ చొక్కా పట్టుకోమని నువ్వే చెప్పావు కాబట్టి నిన్ను, నీ కొడుకును చొక్కా పట్టుకుంటారు. మీకు Z+ కేటగిరీ ఉందని చెప్పి ఒక భ్రమలో బతుకుతూ ఉంటారు. భవిష్యత్తులో రోడ్డు మీదకి వస్తారు. మీకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఆ రోజు రఫాగా జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బ్రహ్మాండమైన కార్యక్రమం. ఈ రోజు మన బాధ్యత. ఈ బాధ్యతను గ్రామాల్లో, గ్రామ స్థాయి వరకు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని జరపాల. ముఖ్యంగా మహిళా సమావేశాలు ఏర్పాటు చేయాల. ఇక్కడ చూస్తే మగవాళ్ళు తప్పు నుంచి 3 ఆడవాళ్లే వచ్చినారు. ఈ వైఎస్ఆర్సీపీలో నాకైతే ఆశ్చర్యం, ఎందుకయ్యా మహిళలను మీరు ప్రమోట్ చేయలేకుండారు? మహిళలు కూడా మనలో అంత బాగా ఉండారయ్యా ఓట్లు. వాళ్ళు కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటారు. చెనికాయ కొట్టేటప్పుడు, రోడ్డు కాటనో, ఇంకో చాటనో, ఇది ఎక్కడో ఒక చోట కలుపు తీసే చాటనో, వరి నాట్ల కాటనో మాట్లాడుకుంటారయ్యా. చంద్రబాబు గారి మోసం అంతా. ఈ మోసాన్ని తెలియజేయాలంటే వాళ్ళు కూడా ఉండాలి కదా ఇక్కడ. కాబట్టి వాళ్ళను కూడా మీరు భాగస్వామ్యాలు గ్రామ స్థాయి నుంచి కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఇప్పటికే కమిటీల్లో విపరీతంగా వేసింటాం మనం. వాళ్ళందరినీ కూడా సంఘటన చేసి మండలాల్లో కానీ, గ్రామాల్లో కానీ వాళ్ళందరినీ పెట్టి మీరు తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన సభాధ్యక్షుడికి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.